గుంటూరులో ఆచార్య నాగార్జున వర్సిటీ యొక్క కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ధర్నాను చేపట్టారు. 13 ఏళ్లుగా యూనివర్సిటీలో పనిచేస్తున్నామని, బోధనతో పాటు నాక్ కార్యక్రమాలు, పరీక్షల అబ్జర్వర్లుగా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పర్మనెంట్ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో చేపట్టబోయే రిక్రూట్మెంట్ ప్రక్రియలో తమ సేవలను పరిగణలోకి తీసుకోవాలని, జీవో నెంబర్ 114 ప్రకారం తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు పడిన రిక్రూట్మెంట్ లో కాంట్రాక్ట్ అధ్యాపకులకి తీరని అన్యాయం జరుగుతుందని చెప్తున్నాము. ఆ రిక్రూట్మెంట్ లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వాళ్ళ సర్వీస్ ని కౌంట్ చేయట్లేదు. జీవో నంబర్ 114 ప్రకారం స్కేల్ ఇవ్వమని జీవో ఉన్నా కూడా అది అమలు పరిచింది ప్రభుత్వమే, జీవో ఇచ్చింది ప్రభుత్వమే. ఆ స్కేల్ లేదని చెప్పి మాకున్న సుదీర్ఘమైన అనుభవమే కాదంటూ మమ్మల్ని అనర్హులుగా చెప్పడం అనేది చాలా చాలా అన్యాయం. జీవో నంబర్లు అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని 100 రోజుల్లో ఎంటీఎస్ అమలు పరుస్తామన్న ప్రభుత్వమే అమలు పరచలేదు. అమలు పరచకపోగా మా అనుభవం పనికిరాదు అని చెప్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష రాస్తే పరిగణనలోకి తీసుకొని ఆ అనుభవానికి మార్కులు ఇస్తామంటున్న వారు అదే ఎక్స్పీరియన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎందుకు పనికిరాదని మేమందరం ప్రశ్నిస్తున్నాం. విశాఖలో డేటా సెంటర్స్ పేరుతో ప్రభుత్వం కొండలను పిండి చేస్తోందని మండిపడ్డారు సిపిఐ నేతలు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వినూత్న నిరసనలు చేపట్టారు. కొండలకు బోడిగుండు కొట్టడానికి వ్యతిరేకంగా గుండు కొట్టించుకుని నిరసన తెలియజేశారు. డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి విఘాతం కలగటమే కాకుండా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. డేటా సెంటర్ల పేరుతో ప్రజాధనాన్ని కూటమి సర్కార్ దోచిపెడుతోందని మండిపడ్డారు సిపిఐ నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.